బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులను ఖండిస్తున్నామని టీడీపీ నేత డొక్కా మాణిక్య వరప్రసాద్ అన్నారు. బంగ్లాదేశ్లోని హిందువులకు రక్షణ కల్పించాలని కోరారు. రోదర్ఫోర్ట్ లాంటి క్రైస్తవ్యం మాకొద్దని, సేవా దృక్పథం కలిగిన మదర్ తెరెసా లాంటి క్రైస్తవ్యం కావాలని అన్నారు. వ్యాపారం పేరుతో భారతదేశానికి వచ్చి కోట్లాది రూపాయలు దోచుకున్న ఈస్ట్ ఇండియా కంపెనీ లాంటి వారే వైఎస్ జగన్ అని విమర్శించారు. క్రైస్తవుల పేరుతో జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని దోచుకున్నాడని ఆరోపించారు. ఆ రోజు క్రైస్తవ భవనం ఎంత అద్భుతంగా తయారైంది, అది ముగింపు రాబోతా ఉంది. ఈరోజు అది చంద్రబాబు గారు చేసిన కృషి. అంబేద్కర్ భవనం ఆయన టైంలో కొంత ప్రోగ్రెస్ వచ్చింది. జాషువా గారి భవన్కి మంచి స్థలం ఇచ్చి 3 కోట్ల రూపాయలు నిధులు శాంక్షన్ చేసింది మనం చూస్తామని. శ్మశాన వాటికలు కూడా చేయాల్సిన అవసరం ఉంది. అందువల్ల క్రిస్టియన్ పట్ల సానుభూతిగా ఉండేవాళ్ళు ఎవరితో ఉంటే బాగుంటుందో మీరు ఆలోచించాలని చెప్పి క్రైస్తవ ప్రజానికానికి ఈ క్రిస్మస్ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తాను. వారెన్ హేస్టింగ్స్ లాంటి క్రైస్తవం, రాబర్ట్ క్రైవ్ లాంటి ఈస్ట్ ఇండియా కంపెనీ దోచుకునే క్రైస్తవం, అది జగన్మోహన్ రెడ్డి గారి వారసత్వం. అందువల్ల క్రైస్తవ ప్రజానికం క్రిస్మస్ సందర్భంగా అది ఆలోచించుకోండి. జగన్మోహన్ రెడ్డి గారి చర్యల వలన క్రైస్తవులు సమాజానికి, మెయిన్ స్ట్రీమ్ సమాజానికి దూరం అయ్యారు, ఎలియనేషన్ గురయ్యారు. ఆ పరిస్థితి నుంచి మళ్ళీ ఎంతో గత 200 సంవత్సరాలుగా ఏసీ కాలేజీలు లాంటి కాలేజీలు అనేక మందికి చదువు నేర్పించి ఎంతో ప్రజలు మన్నన పొందినటువంటి క్రైస్తవ సంస్థలు ఈరోజు క్రైస్తవ ప్రజానీకం జగన్మోహన్ రెడ్డి గారి చర్యల వలన మిమ్మల్ని అడ్డం పెట్టుకుని అతను దోచుకున్నాడు. నీ పేరు చెప్పి అతను దోచుకున్నాడు. స్కూల్ విద్యార్థులతో కలిసి కబడ్డీ